మేము పీజీ కాలేజీలో పనిచేస్తున్నాం. నా క్లాస్ తర్వాత సార్ క్లాస్ నేను పొరపాటున 5 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్నాను. నారాయణ గారు తలుపు దగ్గర నిలుచున్నారు. తలుపు తీసిన తర్వాత శివారెడ్డి ఆవేశం తలుపుగా ఇంకో భావావేశం పడుతున్నారు అర్థం చేసుకోవాలి. మాకు ఎన్ని పాఠాలు చెప్పేటప్పుడు దివాకర్ వారికి నారాయణ గారికి తేడా ఉంటుంది. దివాకర్ వారు పాఠం చెప్తే 5 నిమిషాలండి, ఇంకో 5 నిమిషాలండి, ఇంకో 5 నిమిషాలండి అనుకుంటూ 2 గంటలు పాఠం చెప్పి విద్యార్థుల హాస్టల్ కూడా దూరం చేసేవాడు. నారాయణ రెడ్డి గారు అట్లాగా పాఠం చెప్తూ హాస్టల్ సమానంగా చేశారు. 1 గంట 40 నిమిషాలు పీరియడ్ అప్పు. ఇప్పుడైతే 1 గంట 2 నిమిషాలు హాస్పిటల్ పోవాలి. 1 గంట 40 నిమిషాలు 5 నిమిషాల తర్వాత పూర్ణ తప్పులతో నారాయణ గారు ప్రవేశించారు. తర్వాత 1 గంట 30 నిమిషాలు పాట చెప్పి ఆ 5 నిమిషాలు అటెండెన్స్ ఇచ్చారు. మేము చదివిన 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఈ సుమతి గారు మనస్మాన్ చెప్పారు, అభ్యాసం పెట్టుకున్నానంటే నేను అని చెప్పేవాడు. ఖచ్చితంగా అన్నింటిలో ఖచ్చితంగా ఉంది. క్రమశిక్షణ టీచర్కి ఎలా ఉండాలో అలాగా చూపిన వాళ్ళు ఒక నారాయణ సుమతి గారు గంగ గారు గంట పూజ జరిపిస్తాను కానీ నేను రాము. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటేనే వింటాము. సూర్య గారు చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు నాన్నరెడ్డి గారు ఇంకొక శిక్షణ డాక్టర్ చంద్రపల్లి వసుంధరారెడ్డి గారు వారు 12 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇక నేను చెప్పబోయే దాంట్లోనండి పొద్దున్న నుంచి వింటున్నాము. మనం చదివిన పుస్తకాల్లో కూడా ఉంటుంది. సాధన చేసినటువంటి రచనలు వాటి యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ప్రత్యేకం చెప్పబోతున్నది జానపదం గురించి. ఆ జానపదంలో సార్ ఎప్పుడో ఒక మాట అనేవాడు, పల్లె నాకు పాట నేర్పింది, పట్నం నాకు భాష నేర్పింది, భాష అంటే మాట తీరు నేర్పింది అనేవారు. నిజంగానే గ్రామంలో నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తికి అక్కడ అనువుగా సులువుగా దొరికేటటువంటి పాటలు, ఆ జానపద పాటలు, ఆ బాణీలలో పడినే వీరు కూడా పాటలు కొత్తవి నేర్చేస్తారు రచించినటువంటి వారు. ఆ తర్వాత ఇంకొకటంటే పట్నం మాట నేర్పిందట. పట్నం మాట నేర్పడం ఏంటి అని మనం విచ్చిపోతూ ఉంటాం. కానీ నాగరికత తెలిపింది. నాగరికత లోపల మాట ఎట్లా మాట్లాడాలి, ఊరిలో మాట్లాడే భాషకు ఇక్కడ ఉండేటటువంటి భాషకు వ్యత్యాసం చూపెట్టి మాట్లాడేవారు. అటువంటి గొప్పతనం వారిలో ఉన్నది. ఇక మా జానపద సాహిత్య పరిషత్తో ఎందుకంటూ ఉన్నానంటే సారు కూడా దాన్ని ప్రత్యేకించి మమ్మల్ని అభిమానించి చేరదీసినటువంటి సంస్థలో ఒక వ్యక్తిగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ నాడు 1972లో నా ఆచార్య నాయన కృష్ణకుమార్ మేడ గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా, ఆచార్య బిర్దు రామరాజు గారు మాకు గౌరవాధ్యక్షులుగా, తర్వాత ఎంత చిన్నగా అని కాదు పెద్దగా అని కాదు నారాయణ రెడ్డి సారు ఉపాధ్యక్షులుగా ఆనాడు సంతకాలు పెట్టారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు 534/72 1972. అది ఇప్పటికీ చక్కగా కొనసాగుతుంది. 55 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడనే మా వాళ్ళు ఉన్నారు, మా సుబ్బాచారి, సూర్య, తర్వాత సరస్వతి, మా సుధా, ఇంకా నేను పేరు చెప్తుంటే అంతవరకు పోతుంది. ఇంకా ఆపుకుంటాను. అయితే వీళ్ళందరూ కూడా జానపద సాహిత్య పరిషత్తులోనే సభ్యులుగా ఉన్నాము. సభ్యులుగా ఇప్పటి కార్యక్రమాలు చేస్తున్నాము. సాక్షి కూడా మన ఏసారు శివారెడ్డి ఎన్నో కార్యక్రమాలకు పంపించారు, చేయూతనిచ్చారు. ఆ చేయూతనిచ్చేటటువంటి దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే నారాయణ రెడ్డి సారు ఒకనాడు ముఖ్య అతిథిగా వచ్చారు.
వచ్చినప్పుడు నేను కార్యదర్శిగా ఉన్నాను. అప్పుడు ఏమన్నానంటే, సార్ మాకు కొంచెము ఆర్థిక సహాయం కావాల్సి వచ్చేటట్టు ఉంది. మేము జానపద సరస్వతి కొన్ని రోజులు రాతపత్రులుగా వచ్చాము, సైకిల్ స్ట్రైక్ చేశాము, 3 నెలలకు ఒకసారి తీసుకున్నాము, ఇప్పుడు ఏడాదికి ఒకసారి అయిపోతుంది దానికి, కానీ అది డబ్బు లేకుండా కొంచెం వెనకబడుతుందండి అన్నాను. అంటే మీరు నమ్మండి, నమ్మకపోండి, సిటీ సెంట్రల్ లైబ్రరీలో సభ జరుగుతున్నది. ఆ సభలో కూడా వెంబడే శివారెడ్డి అని ఫోన్ చేశారు. శివారెడ్డి సార్ చేసి ఏం చెప్పారంటే, చూడు వీళ్ళ జానపద సరస్వతి అని మ్యాగజైన్ ఏదైతే తీస్తున్నారో దానికి ఆర్థిక సహాయం కావాలట, ఎంతనో నువ్వు అడిగి మన సారస్వత పరిషత్తు నుంచి ఇచ్చారు సార్ చెప్పు అబ్బారు. అది అంటే ఏదైనా ఏదో గొప్ప చెప్పుకున్నారు సార్ కూడా సాగుతున్నారు. తలకాయ పర్లేదండి, అవునన్నట్టే కదా, అది జరిగింది. ఇక ఆ తర్వాత ఏ సభకైనానండి మేము ఏం చేసేవాళ్ళము అనంటే, గ్రంథావిష్కరణకు కానీ సన్మానాలు కానీ ఎటువంటి జరిగినా వాళ్ళని అడిగేవాళ్ళు, మీరు గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఎవరిని ఇవ్వాలనుకుంటూ ఉన్నారు అని అడిగేవాళ్ళు. అంటే ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారం ఏ సాహిత్యవేత్తనైనా విలువచ్చు. అంటే మీకు ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నారాయణ రెడ్డి సారే కావాలి, నారాయణ రెడ్డి సార్ చేతుల్లో నిలుచునే మా పుస్తకం ఆవిష్కరించబడాలి అని అడిగేవాళ్ళండి. అబద్ధం ఆడానా సుభాషాడే అంత గొప్పతనం ఉండింది సార్లో కూడా, అంత అభిమానం ఉండింది. ఏదో సుందరికం వరుసలు పెడితే మా సాహిత్యానికి వారు మేనమామయ్యారు. అంటే కష్టాలు ఆదుకున్నారు, ఆదరించారు. మళ్ళీ తాను సంస్కృతి ఇంటి ఉపాధ్యక్షులు ఉండడం అని అక్కడ పక్కన టైం పెట్టకుండా ఊరుకోలేదు, పెట్టారు. ఆ తర్వాత మేమే వారి గౌరవ సలహాదారుగా ఉంచాము. వారు పరమపదించేంత వాళ్ళు కూడా మాకు సహాయపడుతూనే ఉండినారు. సహాయపడింది అది మాట కంటే కూడా మాకు సేవలు అందిస్తూనే ఉన్నారా అనాలండి. ఆ విధమైనటువంటి సేవ చేసినటువంటి వారికి సేవ చేయడానికి మేము సన్నద్ధమైనంతలోనే వాళ్ళు ఆశ్రమించారని బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా ఒకనాడండి ఆచార్య పి చెన్నారెడ్డి గారు, డాక్టర్ మంచి శరత్ బాబు వాళ్ళు కలిసి ఏం చేశారు అంటే, ఆ మంచి జాతీయ సాహిత్యానికి సంబంధించినటువంటివి ఇంగ్లీష్ వ్యాసాలన్నీ ఒక సంకలనం చేసి దాన్ని రామరాజు గారికి అంకితం చేయాలి అంటే, మరి అంకితం చేసినట్టు సభలో కూడా ఆవిష్కర్తగా ఎవరు నారాయణ రెడ్డి సార్ అంత సులభంగా పేరు పరిచయం నారాయణ రెడ్డి సార్ ఉండాలని అంటే పెట్టాము. యూనివర్సిటీలో చేశాము. ఆ రోజు మేమందరం కూడా ఉన్నాము. సుధారాన్ని కూడా అప్పుడు చిన్నది, మేమందరం పెద్ద వాళ్ళమైనా అప్పటికి. అంటే పెద్ద వాళ్ళం అంటే కార్యక్రమంలో ఒకట ఒక స్థానం సంపాదించుకున్నాం. ఆమె విద్యార్థినిగా వచ్చింది ఆ రోజు ఎంపీ చేస్తూ. అవునా అసలు ఏమీ సాధించిన స్పీచ్కు ఏం చేతులు కావాలన్నంత స్పీడ్గా చప్పట్లు ఉంటారండి. ఆ చప్పట్లలో సారాంశం ఏంటి అంటే, వాళ్ళు జానపదం గురించి ప్రదర్శించారు. మన పదం నుంచి వెళ్ళేది జనపదంలో నుంచి వెళ్తుంది. జనపదంలో వ్యాప్తి చెందిన తర్వాత అది పురపదంలోనికి వెళ్తుంది. పురపదంలోంచి ఎక్కడికి వెళ్ళాలి? నగర పదంలోనికి. అంటే అది మనం ఎక్కడెక్కడ స్థానాలు మారుతూ ఉంటామో అక్కడ మన ఎక్కడ వచ్చేస్తూనే ఉంది. అదే జానపదం. అయ్యో ఇది జానపదం కాదు అనేటందుకు అవకాశం లేదు. మనం ఒకనాడు జనపదాలలో నివసించేటటువంటి వారు, దాని మాధుర్యం ఏంటో తెలిసినటువంటి వారు కనుక ఇప్పుడు అది ఏది మాట్లాడినా మన జానపదము, మన ఆచార్యాల వ్యవహారం అన్నీ ఉంటారు. కావున ఆ రోజు సాధించిన స్పీచ్కు, ఆ మాటలకు మాట్లాడిందండి. అంత బాగా చెప్పారు, మెచ్చుకున్నారు మనం. ఎందుకనంటే జానపదాన్ని ఉద్ధరిస్తున్నందుకు, జానపద పరిస్థితి 50 సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇంకొకటండి, ఇంకా నేను ఒక మాట చెప్తాను. నేను డబ్బా వేసుకున్నట్టు అనుకోలేరు. సార్ కొంచెం మీద సార్ ఉన్నందుకు చూసినా కానీ అక్కడ అంటే ఆంధ్ర సారస్వత నేను అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. మాకు విద్యాస్తులు అక్కడ బుద్ధులో ఉన్నటువంటి సారస్వత శక్తులు పక్కనే ఉండేవాళ్ళు. ఆ రెడ్డి హాస్పిటల్
ఒక కార్యక్రమం చూసుకొని ఇక్కడ సార్ కలవడానికి వెళ్తుంటే ఆయనకి మంచిగా అర్థమయ్యేది. రెడ్డి హాస్పిటల్ చూసుకుంటే వసుంధర ఇంటికి ఏమమ్మా రెడ్డి రాని ఏది విశేషాలు అని చెప్పాలన్నా అంటే అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది. అవునా, ఎందుకంటే నాకు వాళ్ళన్నీ సాక్ష్యాలే అప్పుడు సార్ మీరేమో ప్రధాన కార్యదర్శి అటువంటి సంఘటనలో ఉంటుందండి. ఈ స్వామిలో రెడ్డి రాని బాగుంటుంది అని నేను అనుకుంటాను. కానీ నిజంగా వాక్కు మహిమ ఉంటుందండి. సార్ వాక్ చాతుర్యం ఎంత ఉండొచ్చు, వాక్ వైభవం ఎంత ఉండొచ్చు, కానీ దానికి మహిమ కూడా ఉంటుంది. ఎట్లా అంటే నేను సార్ పలికినటువంటి 2 సంవత్సరాల్లోనే రెడ్డి జన సంఘానికి ప్రెసిడెంట్ అయ్యాను. ఏ మాటల ఆ రెండులో యోధులు మహాయోధులు అందరూ ఉంటారండి. అమ్మ ఎట్లా అయిందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు దాని వెనుక మన ఆంజనేయ చెప్పారు ఐపీఎస్ అధికారి. వారు చేయిత చాలండి, ధైర్యం ఉంది, వాళ్ళ సత్యం ఉంది, మనకి ఎట్లయినా సహాయపడాలి అనుకోని అందరూ చెప్పాడు. ఆమె మీద జాతర రెడ్డి జనసంఘానికి ప్రెసిడెంట్ చేద్దాము చేశారు. 75 లక్షల డొనేషన్లు కలెక్ట్ చేశాను. 3 సంవత్సరాలు అవన్నీ కొన్ని ప్రత్యేకతలు అయినాక సార్ ఒక్క నిమిషం మంచిగా చెప్తాను. నేను 2002 నుంచి 2005 వరకు రెడ్డి జనసంఘానికి నేను ప్రెసిడెంట్. అదే కాలంలో పడ్డ ఆంధ్రప్రదేశ్ కదండి మన మధ్యలో అప్పుడు ఉన్నటువంటి అన్ని రెడ్డి సంఘాలను కలిపి రెడ్డి సంఘాల సమాఖ్య నెలకొల్పారు. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా హైదరాబాద్ నుంచి చేయించాము. 1428 బై అది 2003 అని చేస్తుంది. అంటే అప్పుడు ఉండే దానికి ప్రెసిడెంట్గా ఆ కార్యంలో కూడా సైన్ పెట్టారు. ఇప్పటికీ నేను రెడ్డి సంఘాల సమాఖ్యకు ప్రెసిడెంట్. అది ఎందుకంటే ఎక్కడ ఉంది అంటే చెంపాపేటలో రెడ్డి భవనం ఉన్నది. రెడ్డి భవనంలో మా ప్రధాన కార్యాలయం ఉన్నది. అక్కడ పోయి అడగవచ్చు ఇప్పుడు ఎవరు మీ ప్రెసిడెంట్. అది ఏంటంటే ఆ దృశ్యం నేను నిజంగా చాలా అదృష్టం అనుకుంటాను. మామూలు విషయం కాదండి. ఒక 4 రెడ్లు కాదు ఒక ఆడ పదవి నుంచి తొలగించడానికి. అటువంటిది అంతమంది రెడ్లు అంతమంది సమూహాలు కూడా నాకు మర్యాద చేశారు, చేస్తున్నారు, నా మాట వింటున్నారు. అంటే మరి ఇప్పుడు నేను రెడ్డి రాని అయినట్టే కదా. అది ఎవరి మాట మహిమా, ఎవరి మాట మహిమా సార్ మాటనే. అది ఇంకెవరు నన్ను అక్కడేదో విలువలేదు. ఎవరు నువ్వేనా అమ్మ రెడ్డి జనసంఘాన్ని ధరించేటట్టు కానీ ఎవరు నన్ను విలువలేదు. అది ఆటోమేటిక్గా జరిగిపోయింది కదా. నాకు నిజంగా చెప్తాను వచ్చేటంత ఉద్వేగము ఆలోచన ఏదన్నా అనుకోండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఎట్లున్నటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ తెలుస్తుంది. అవునా ఇక ఈ నిజమైన సంతోషంలో ఉంటే ఇంకొక మాట మాట్లాడతాను. ఏం చేస్తాను, మేము 4 ఫ్రెండ్స్ మరి ఎంఏ చేస్తున్నప్పటి ఉద్యోగం చేశాను, పిహెచ్డీ చేసినాం, అన్నీ చేసినాం. 4 కలిసి ఒకసారి మారిషస్ కాదు మలేషియాలో ప్రపంచ దినోత్సవం జరిగినప్పుడు సార్ ఒక మాట సారు వీళ్ళందరూ వచ్చారండి. సారు వస్తుంది ఏమన్నారు, 4 వచ్చారా. 4 అంటే ఏంటి అంటే ఆత్మీయత. వచ్చాం సార్ అన్న నేనే ఒక నాడన్న సార్ 4 బాగానే ఉన్నాం కానీ ఏమో అలవాటు పడ్డ పదంలో ఒక దుష్టేమనే పదం ఇస్తూ ఉంటామండి. మేము అటువంటి వాళ్ళం కాదు కదా అని అంటే సారేమన్నారు, మీరు అటువంటి వారు ఎక్కడైతారు, మీరు ఇష్టచతుష్టయము ఆ పదం పెట్టాడండి మన నలుగురికి. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కొంతకాలం వరకు అలవాటు పడే వరకు ఇష్టచతుష్టయం వారు బాగున్నారా అందరూ అది ఎవరైనా కనబడ్డా అడిగేవారు. అంత దుష్టాన్ని ఇష్టగా మార్చి మమ్మల్ని ఆదరించినటువంటి సార్లు మా తెలుగులో ఆత్మీయులు ఇవి ఉంటారండి. ఇంకా చాలా అక్కడికి వాళ్ళందరూ మంచి అనుభవాలు ఉన్నారు. మాట్లాడితే మనం చెప్తున్నాం.
మధ్యలో ఒక చిన్న పని చేస్తాను. శిష్యుల్లో చాలామందికి తగ్గినారు నాకు తెలిసింది. నేను 16 సంవత్సరాలు నారాయణరెడ్డి గారి ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా సరస్వతి పరిషత్లో ఉన్నాను. అప్పుడు సార్ అప్పటికి నాకు ఇంటికి వెళ్తున్నాను, ఏం చేస్తానంటే చదువుకున్నాను, చదువుతాం ఒక సింహబోధాలు. ఇంకా 16 సంవత్సరాలు నారాయణరెడ్డి గారి వల్ల నాకు దక్కిన అదృష్టం ఏంటంటే ఇంచుమించు 35 నాకు అది 4 ప్యాకెట్స్లే సాగు తెలుసు. కాకపోతే రాజమార్య ఒకసారి సుబ్రహ్మరెడ్డి గారు మైసూరు మినిస్టర్, కాకపోతే ఇద్దరు ఆయన భార్యతో వచ్చాడు సినిమాకు ఉంటారు. సారు మేము ముందు సుబ్రహ్మరెడ్డి గారు ఫోన్ చేస్తున్నాడు. నారాయణ రెడ్డి గారు సుబ్రహ్మ ఫోన్ పెట్టి చేస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తే సుబ్రహ్మ ఫోన్ మానేస్తాము లేకపోమంటారు. అంత కమాండింగ్ పర్సనాలిటీ ఎదుర్కొంది. రెండవది చంద్రబాబు నాయుడు మీటింగ్కి వచ్చాడు సీఎంగా. అర్జున్ గోపాలకృష్ణ అధ్యక్షుడు, నేను కూడా ఉన్నాను. స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు అర్జున్ గోపాలకృష్ణతో ఈయన మాట్లాడుతున్నాడు. నారాయణ రెడ్డి గారు వెనక దిగి, బాబు మాట్లాడుతాడు. ఆయన సీఎం, అంత సీఎం కూడా శాసించగలిగినటువంటి ఏకైక గడి నారాయణ. ఈనాడు కూడా ఆ శక్తి లేదు. ఆయన మెచ్చుకున్నారు, ఆయన నారాయణ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పొందిన వ్యక్తి బహుశా ఎవరు లేమనుకుంటాను. నా అభిప్రాయం. అలాంటి నారాయణ రెడ్డి గారి సమయపాలన గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్తాను. భీమసేన్ మిత్రులు గారు పుస్తకావిష్కరణ సరస్వతి పరిషత్తు 6 గంటలు, 5 గంటల 59 నిమిషాలు అయింది. ఈయన కలవరపడుతున్నాడు. సారస్థరా అని భీమసేన్ ఎందుకు సార్ కట్టాలి? సారు గేట్ దగ్గర వస్తుంది, సార్ కారు అన్నా ఈరోజు సార్ వస్తుంది. అంత నియమం సమయం అంటే బహుశా నేను అనుకుంటాను టీచర్స్ అందరూ ఈ పద్ధతిని అవలంబిస్తారు. క్లాస్రూమ్లో డిగ్నిఫైడ్గా ఉండడం, ఒక లెక్చరర్ అంటే గౌరవాన్ని సంపాదించుకోవాలి కానీ గౌరవాన్ని ఇవ్వడం చూపిస్తారు. ఆ పురాతనం నేను చూసిన వాళ్ళలో ఒక నారాయణ గారి తగ్గింది. చాలా మంది గౌరవం ఉన్నారు, 100 వేల గౌరవం. ఒక నారాయణ గారికి ఆ గౌరవం. అలాంటి మహనీయుడు నారాయణ గారు. ఇప్పుడు నారాయణ రెడ్డి గారికి ఇష్టమైన గాయకుడు, కంఠశాల గాత్రం వెంబడి పరిగెత్తగలిగినటువంటి గాయకుడు మిత్ర గారు. సభా సరస్వతికి వందనము. నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ, నారాయణ రెడ్డి గారి వాళ్ళందరికీ, స్త్రీ పెద్దలందరికీ నా నమస్కారం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత నారాయణ రెడ్డి గారు, వారికి నాకు దాదాపు 3.5 దశాబ్దాలు పైగా చిరస్మరణీయ పత్రం ఉన్నది. వారిలో నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది వారి కవితా వైభవం కానీ దాని గురించి కాదు. దాని గురించి మాట్లాడే శక్తి మాకు లేదు. వారిలో మరొక కోణం సాటి గాయకులకు, సాటి రచయితలకు, కళాకారులకు ఏ విధంగా తాను సహాయపడగలరు, ఏ విధంగా వారిని ప్రోత్సహించాలి అనే ఒక మానవీయత కోణం దాన్ని ఆవిష్కరించదలుచుకున్నాను. వారితో నాకు గల కొన్ని సంఘటనలు చెప్పి నేను త్వరలోనే ముగిస్తాను. (1985) ఆ ప్రాంతంలో కెఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ అంబేద్కర్ అనే ఒక చిత్రం తీశారు. దానికి
గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది. అందుట్లో దాదాపు అన్ని పాటలు బాలుగారే పడతారు, సహజం అది. అందులో అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఒక బుర్రకథ రాశారు నారాయణ గారు. దాని చక్రవర్తి గురించి జరిగేట్లు నారాయణ గారు ఏమన్నారంటే, ఇది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా, ఇక్కడ లోకల్ సింగర్స్కి అవకాశం ఇవ్వాలి అని బట్టి ఆ చిత్ర నిర్మాత కేఎస్ రామారావు గారు చెప్పి, మిత్రాన్ అనే గాయకుడు ఉన్నాడు, అతనితో నేను ఈ బుర్రకథ పాడిస్తానని చెప్పారు. దానికి ఆయన కూడా ముందు ఒప్పుకోలేదు. నాజర్ అనే బుర్రకథ ఫేమస్ ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళతో పాడిద్దామంటే, నాజర్ కాదయ్యా, మన లోకల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లోకల్ టాలెంట్స్ ప్రోత్సహించాలి మనం అని చెప్పి గట్టిగా పట్టుబట్టి ఆయనే ఆ స్టూడియోకి వచ్చి హైదరాబాద్లో ఆ బుర్రకథ చూని చెప్పి నా చేత పాడించి రికార్డ్ చేశారు. అది ఒక సంఘటన. దాంతో నాకు తెలిసింది ఏంటంటే, ఆయన రచయితే కాదు, ఆయనలో అంతర్లీనంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. స్వర రచన చేయగల సామర్థ్యం కలవాడు నారాయణ గారు. ఆయన సినిమాలకు పాటలు రాసినా కూడా ఆయన ముందు ట్యూన్ రాస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ఆ ట్యూన్ చెప్పేస్తాడు ఆయన. తర్వాత దాన్ని వాడిని డెవలప్ చేసుకొని ఇన్స్ట్రుమెంటేషన్ చేసుకొని చేస్తారు. ఇది సర్వసాధారణం. ఎక్కువ పాటలు ఆయన ట్యూన్ చేసుకుని వెళ్తారు రాసే సినిమాలకి. అటు తర్వాత అంబేద్కర్ తర్వాత రామానాయుడు గారు ఆంధ్ర వైభవం అని ఒక టెలిఫిల్మ్ తీశారు, దాదాపు ఆంధ్రుల చరిత్ర అని. అందులో శ్రీనాథుడు, పోతన, ఇట్లా అనేక మంది ప్రాచీన కవులు రాసిన పద్యాలు పాడాలి. దానికి వాసురావు గారు మ్యూజిక్, దాంట్లో పాటలు బాలుగారు, శైలజ గారు పాడారు. ఆయన నారాయణ గారు నన్ను కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్ రామానాయుడు గారు చెప్పి నన్ను ఇక్కడ చెప్పి మద్రాసు తీసుకెళ్ళాను. అక్కడ శ్రీనాథుడు, దానికి ఇప్పుడు చెప్పిన శ్రీనాథుడు వారికి ఇష్టం నారాయణ గారికి. వారు రాసిన కొన్ని పద్యాలు, శ్రీకృష్ణదేవరు రాసిన పద్యాలు, అవి నేను పాడటం జరిగింది మద్రాసులో. అటు తర్వాత కిన్నెర ఆర్ట్స్ వారి అధినేత మద్దాళి రఘురాము పొట్టి శ్రీరాములు మీద ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీశారు. ఆ రోజుల్లో అది టీవీలో దాదాపు 10 భాగాలుగా వచ్చింది, చాలా ప్రజాదరణ పొందింది. అందులో నారాయణ గారు ఒక పాట రాశారు, పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి, భరతావని పరవశించెందిన తిరుగులేని అతని త్యాగ నిరతి. నేను ఈ పాట ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కంపోజ్ చేశారు. నేను గుజరాత్ తీసుకెళ్ళా కూడా వారు స్వరం చేయడం హాబీ కాబట్టి వెంటనే ట్యూన్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి, భరతావని పరవశించిందిరా, భరతావని పరవశించిందిరా, తిరుగులేని అతని త్యాగ నిరతికి, తిరుగులేని అతని త్యాగ నిరతికి, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శం సమస్తాంధ్ర జాతికి, అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు. ఇది ఆయన పల్లవి అయిపోయిన తర్వాత 3 చరణాల దీంట్లో ఆయన సాధించిన ఉద్యమాలు, ఒక్కొక్క చరణం ఒక రాగంలో అప్పటికప్పుడు కంపోజ్ చేశారు. నాతో వచ్చిన మ్యూజిక్ డైరెక్టరు అతను టీవీగా తీసుకెళ్ళి ఆయన ట్యూన్ నోట్ చేసుకుని
తర్వాత దాన్ని డెవలప్ చేసుకొని మ్యూజిక్ ఇంటర్వ్యూస్ 21st century స్టూడియోలో అక్కడ రికార్డింగ్ చేశాను. రికార్డింగ్ చేసినప్పుడు కూడా నారాయణ గారు ఉన్నారు, ఆయన ఉంటారు రికార్డ్ చేసేప్పుడు. ఆయన ఉండి మళ్ళీ ఈ చరణం ఇలా పాడాలని చెప్పి అట్లా ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెప్పి పాడితే రికార్డ్ చేశారు. చాలా సంచలనం సృష్టించింది ఈ పాట. ఆ రోజు దాదాపు 20 సంవత్సరాల కింద వచ్చింది దూరదర్శన్లో. గుర్తుండే ఉంటుంది అమరజీవి పొట్టిసి గారు. అటు తర్వాత ఇట్లా ఈ విధంగా ఎన్నో మధురాలు. ఒక ముఖ్యమని చెప్పాలంటే 1992 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు శ్రీనాథ కవి సార్వభౌమ అనే చిత్రాన్ని తలపెట్టారు. బాపు మొదలుపడి విగ్రహణ సాధారణంగా బాలు గారే కాబట్టి లీడింగ్స్గా ఆయనే పాడతారు పద్యాలు పాటలు ఏదైనా సరే. అయితే ఎన్టీ రామారావు గారు దాని ఒక ముహూర్తం నిర్ణయించారు. ఒక రోజు ఒక డేట్, మార్నింగ్ 8:30 పర్టికులర్ డేట్ నిర్ణయించిన తర్వాత బాలు గారు వచ్చి పాడాలి. బాలు గారు ఆ సమయంలో ఆయనకి కాల్షీట్ ఇవ్వలేకపోయారు, ఫ్రీ లేడు ఆయన ఆ రోజు. రామారావు గారేమో ఆ రోజే రికార్డ్ చేయాలి, కనీసం 2 పద్యాలైనా రికార్డ్ చేయాలి అని పట్టుదలతో ఉన్నారు. నారాయణ గారికి ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన మక్కువగా నారాయణ గారికి మిత్రగా వచ్చాను తగ్గేద్దామని చెప్పి ఆయన ఎమ్మడి బాబు మూడపడి వెంకటంతో మాట్లాడారు. మీకు 2 పద్యాలే కాబట్టి ముహూర్తం అయింది కాబట్టి ఏదైనా వాయిస్ టెస్ట్ చేయలేదు మిత్ర వాయిస్ అంటే వాళ్ళు ఒక రోజు టైం ఇచ్చారు. అప్పుడు నారాయణ గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు ఫోన్లు మొబైల్ లేవు. నా మిత్రుడు రఘురామ్కి ఒక ల్యాండ్లైన్ ఉండేది, అతను ఫోన్ చేసి చెప్పేవాడు నారాయణ గారు. ఆయన వచ్చిన ఇంటి నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. బాబు గారు కలిసిన తర్వాత నేను పాటలు వినిపించిన తర్వాత వాళ్ళు 2 రోజుల తర్వాత వాళ్ళు ఎన్టీ రామారావు చెప్పారు. చెప్పిన తర్వాత నారాయణ గారు చెప్పారు, ఆయన పాడతాడండి 2 పద్యాలు కాబట్టి అది పాడించుకోవడం రామారావు చెప్పి కన్విన్స్ చేస్తే అప్పుడు రామారావు గారు నాకు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఇక్కడ చూపించి 2 పద్యాలు రికార్డ్ చేశారు. రామారావు గారికి ఏ పిక్చర్లు చూసినా కూడా ఆయన ఫస్ట్ స్వాగతం మీద ఒక పాట ఉంటుంది. స్వాగతం సుస్వాగతం రాయిందాగా రామగిరి చూడకుండా గారు ఒక పాట. అనేక సినిమాల్లో ఆయన స్వాగతం గారు ఫస్ట్ ఒక పద్యం కానీ పాట కానీ. అట్లా శ్రీనాథ కవి సార్వభౌములో ఫస్ట్ సీన్ అదే. శ్రీనాథుడు ఎంటర్ అవుతుంటాడు ఆ సినిమాలో ఒక సభకు. సకల విద్యాసనాథ శ్రీనాథ కుండినపురి విద్యాధికారి అంటే పద్యం నడుస్తూ ఉంటుంది. ఆ పద్యం నేను పాడవచ్చు, నా చేత పాట రికార్డులు ఇచ్చారు. రామారావు గారు ఎంటర్ అవుతున్న సభకి బ్యాక్ రోడ్ నేనే పాడాను. తర్వాత పోతన గారికి పద్యాలు కూడా కొన్ని పాడాను. అది ఒక అపూర్వమైన మర్చిపోలేని సంఘటన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వారికి తోటి ఆర్టిస్టులు నచ్చితే వారిలో ఏమైనా కొంచెం టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏ విధంగా అయినా సరే అని ఒక ఇదైనా ఆశయం ఆయన. అట్లా రచయితలు కూడా ప్రోత్సహించారు. ఎంతోమంది రచయితలు వారు రాసిన పాటల మీద కావ్యాలు రీసెర్చ్ చేసి PhDలు పొందారు. ఈ విధంగా నాకు జీవితంలో చాలా మేలు చేశారు. చివరి రోజుల్లో ఒక సంస్థ వారు నాకు సన్మానం చేయదలిచి నాకు బిరుదులు సూచించాలని నారాయణ గారిని అడిగారు. మిత్రాకి ఏ బిరుదు ఇస్తే బాగుంటుంది. అప్పుడు నారాయణ గారు అన్నారు, ఘంటసాల వారి పాటల్లో ఘంటసాల గాత్రంలో గాంభీర్యం మాధుర్యం 2 సమపాడల్లో ఉంటాయి. కొంతమంది గొంతు గాంభీర్యంగా ఉంటుంది, మాధుర్యం ఉండదు. కొంతమందిని మరీ మాధుర్యంగా లలితంగా ఉంటుంది కానీ గాంభీర్యంగా ఉంటుంది. ఈ 2 మేళవించిన లక్షణాలను ఒకే వృత్తి ఘంటసాల చెప్పాలంటే గాంభీర్యము మాధుర్యం 2 ఉంటాయి. అటువంటి లక్షణాలు కొంతవరకు మన మిత్ర తన గాత్రంలో సాధన చేసి సిద్ధించుకున్నాడు. అందుకే మిత్రకి నేను స్వరసిద్ధ గాత్ర అని బిరుదిస్తున్నాను అని చారాయ గాన సభలో వేలాది మందిలో నాకు బిరుదు ప్రదానం చేశాడు. స్వరసిద్ధ గాత్ర.
ఇలా చెప్పుకోతుంది ఎన్నో విషయాలు ఉన్నాయి మాకు. ఎంతోమంది గాయకులు ఆయన యొక్క స్ఫూర్తి మ్యూజిక్ అయ్యారు. ఎంతోమంది గాయకులు చివరి రోజుల్లో వంశీ రామరాజు గారు 55 రోజులు స్వరరాగ మహాయాగం ఘంటసాల పాఠం చేసుకుంటూ కొన్ని రోజులు ఆయన వచ్చారు. ఆయన 55 రోజులు రావాలి, 10-15 రోజులు వచ్చారు. తర్వాత ఆయన సడన్గా యాక్సిడెంట్ అయింది, ఇంట్లో యూతులతో యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్. ఆయన ఆపరేషన్ చేశారు, తుట్టి దగ్గర ఫ్రాక్చర్ అయిపోయింది. అయినా కూడా ఆయన హాస్పిటల్ నుండి బెడ్ పై నుండి ప్రతిరోజు మొబైల్లో మాట్లాడేవారు. అక్కడి నుంచి ఛాయాగాంశ థియేటర్లో ఒకటి ఫోన్ చేస్తే ఈయన నారాయణ గారు బెడ్ మీద నుంచి ఆ రోజు విషయాలు, ఆ రోజు చీఫ్ గెస్ట్ గురించి మాట్లాడటం, ఘంటసాల గురించి మాట్లాడటం, కళాకారుల గురించి మాట్లాడటం, ఆ రోజు ఆయన యొక్క సందేశం ఫోన్లోనే ఇచ్చేవారు. హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. ఇది ఎంత మరి ఏమిటంటే దీనికి ఆయనకి ఏమవసరం ఇవ్వడానికంటే ఫోన్లని అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చేవారు బెడ్ మీద ఉండి. అట్లా చివరి కంటిన్యూ చేశారు ఆయన. ఎన్నో సభలకు నాగేశ్వరరావు గారితో కలిసి వస్తుండేవారు. ఎంతో సుందరంగా ఉండేది ఆ రోజుల్లో. వారు నిర్యాణం తర్వాత ఇప్పుడు సంస్థల కార్యక్రమాలన్నీ మూగబోయాయి, చప్పగా ఉన్నాయి, ఒక డిసిప్లిన్ లేదు. నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. అంటే వారు ఉండగా భయపడుతూ చేసేవారు. నాణ్యత, పొంగరాంశం నాణ్యతతో చేసేవాడు. నారాయణ గారు ఏమంటారు, భక్తి శ్రద్ధలతో చేసేవాడు. గాయకులు గారు పాటలు బాగా పరిపరించేవాడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు సభలకు వచ్చేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, పొంగరం నాణ్యత తగ్గిపోయింది. చివరి రోజులు ఆయన వీల్ చైర్లో హైదరాబాద్కి వస్తుండేవాడు. వీల్ చైర్ మీద కూర్చొని హైదరాబాద్ వెనక నుంచి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. అంటే కళాకారుల పట్ల, సాంస్కృతిక సంస్థల పట్ల వారి యొక్క అభిమానం, చిత్తశుద్ధి తెలుస్తుంది. వారి నిర్ణయం తర్వాత, వారి నిర్ణయం రోజు తెలంగాణ సారస్వత సభ, వారికి ఆ సభకి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అక్కడికి ఆయన యొక్క బాడీని తీసుకొచ్చారు. వేలాది మంది శ్రోతల్లో నేను కూడా ఉన్నాను, వేలాది అభిమానులు. జోహార్ సినారే అంటూ అందరూ అక్కడ భావోద్వేగంతో నిర్వహించారు. జోహార్. ఈ అవకాశం ఇచ్చిన గంగ గారికి, మీ అందరికీ నా యొక్క తెలుపుకుంటూ, చివరిగా ఒక చిన్న, ఆయన దాదాపు 10 సంవత్సరాల 15 సంవత్సరాల కిందట నారాయణ రెడ్డి గారు, నాగేశ్వర గారు సభలో ఉన్నప్పుడు నేను కచేరీ చేస్తున్నాను. ఇంకో నారాయణ పాటలు పాడుతూ ఉంటాడు, ఆయన స్పందనకు వస్తుంటాడు. వారిని అడిగాను నేను, నారాయణ గారు నాగేశ్వరరావు ఉన్నారు కాబట్టి ఆయన సంబంధించిన పాట ధర్మదాతలు జోరాలి పాడమంటారా, ఓ నాన్న పాడమంటారా అని ఆయన జోరాలి, అది ఒక స్విచ్చింగ్ సాంగ్ అయ్యేది. ఓ నాన్న అంటే ఇంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది. తండ్రి తన బిడ్డల కోసం త్యాగం చేస్తాడు, తన బిడ్డల ఉన్నతి గురించి ఎంతో పాటుపడతాడు, తిండి కూడా లేకుండా కష్టపడతాడు. ఆ పాటలో మెసేజ్, ఆ పాట పాడు అందుని ఓ నాన్న, ఓ నాన్న, ఓ నాన్న, నీ మనసే విన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా, ఓ నాన్న, ఓ నాన్న.
చెప్పుకుంటూ పోతే కొద్ది గంటలైనా పడుతుంది. అందుకని ప్రతి సంవత్సరం నారాయణ గారు జయంతి చేస్తుంటారు గంగా గారు. అందుకని ఆ సమయంలో వారి పాటలు పూర్తిగా పాడుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన గంగా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జోహార్ సీనా. అర్హత లేకుండా మాట్లాడుతున్నాయి కొందరా. ఏంటంటే పోయిన నెల మే 7వ తారీఖు నాడు వేములవాడలో మా రెడ్డి సంఘాలకు సంబంధించినటువంటి శ్రీశైలం గురువారు అక్కడ ఆ వసతి గృహాలు నిర్మించి అక్కడ నారాయణ రెడ్డి సారు నిలువెత్తు విగ్రహాన్ని స్థాపించాలండి. మే 7, ఈరోజు జూన్ 7 నెల రోజు. ఆ తారతమ్యంతో ఆ రోజు మేము వెళ్ళాల్సిన సభనే అది. కానీ ఇక్కడ ఏదో ముందు హైదరాబాద్ మహిళా విద్యాసంఘం వాళ్ళకి ప్రారంభించేసినందుకు హైదరాబాద్లో చిక్కుపడిపోయాను. అటువంటిది ఇప్పుడు మళ్ళీ వారిని స్మరించుకోవాలనిపించి మీతో పాటు నేను పంచుకుంటున్నాను. ఎవరైనా వేములవాడ వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ విగ్రహానికి ఒకసారి నమస్కారం చేసిరండి. అది నా కోరిక. నమస్కారం. మిత్ర గారు చక్కని విషయాలు చెప్పి ఒక మధురమైన గీత ఆలోచించారు. వారికి ధన్యవాదాలు. చిత్రం ఏంటంటే కళారంగంలో గురువారిలాగా సంగీతజ్ఞులు, సాహిత్యజ్ఞులు, కళావిజ్ఞులు అందరూ గౌరవించే ఏకైక వ్యక్తి గురువుగారు నారాయణ గారు. సాధారణంగా పండితులు ఉంటారు, సాహిత్యవేత్తలు సాహిత్యవేత్తలు ఉంటారు. కానీ కళారంగాన్ని కలకలాడించిన ఒకేక వ్యక్తి అధ్యక్షులకు నారాయణ గారు. కాబట్టి వారిని అందరూ అభినందిస్తారు. ఇప్పుడు కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు కాళోజీ పురస్కార గ్రహీత. వారు అంటే యువన దశలోనే నారాయణ రెడ్డి గారిని ఆకర్షించారు. కవిత్వం చేశారు. పేపర్లో వచ్చిన వారి కవిత చదివి నారాయణ రెడ్డి గారు వారు పిలిపించుకున్నారు. వారిని ఆదరించారు. ఇప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడతారు. ఉన్నటువంటి పెద్దలు, సభలో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక బయట ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణ రెడ్డి గారి ప్రత్యక్ష శిష్యులే. ఆ వరుసలో నేను చివరి వాడిని. శివారెడ్డి లాంటి వాడు మొదటి వాడు. ఆరంలాగా చూస్తే శివారెడ్డి గారికి ఇట్లా కూడా దగ్గర అయిపోయింది. చివరివాడు మొదటివాడు ఒక దగ్గర చేర్చిన ఘనత ఆ దయగల తండ్రి శ్రీనారాయణ. నా మొదటి పుస్తకం ఆవిష్కరణ వారి చేతుల మీదనే జరిగింది. గుండెకి తడి 1987లో సభ మహబూబ్ నగర్లో పుస్తకం వేసుకోవడానికి చాలా కష్టపడి ఆ కాపీ తీసుకొని సార్ని సభకు పిలుద్దామని నేను వచ్చాను. సభ ఏర్పాట్లు మిత్రులు అక్కడ చేస్తున్నారు. వారి దగ్గరకు వచ్చి సార్ నా పుస్తకావిష్కరణకు రావాలా, అంత దూరం రావాలా? నేను రావాలి సార్ అని. సరే వస్తా. ఎవరెవరు వస్తున్నారు అని. మీరు, శివారెడ్డి గారు, గాలి నాసర్ రెడ్డి గారు, తర్వాత ఇంకొక ఇద్దరు వస్తున్నారు సార్. వాళ్ళందరూ ఎట్లా వస్తారు? నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? మీకు అంత ఖర్చు అవుతుంది కదా. వారు బీసీఎం నా కారులోనే అందరం పోదాం. అంబేద్కర్ కారులో 6 మందిని, 5 మంది ఎక్కిన తర్వాత నేను నిలబడ్డాను. వీడు ఇంత ఉన్నాడు కదా, ఎవరితోడ మీద కూర్చోబెట్టుకున్నాను. తీసుకొని సభకు వచ్చి ప్రయాణంలోనే పుస్తకం అంతా చదివేశారు. నేను 15 నిమిషాలు మాట్లాడితే మీకు నచ్చుతుందా అన్నాడు. మీరు సభకు వస్తే చాలు సార్ అన్నారు. మళ్ళీ చమత్కారి రేపు అనుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా సభ జరిగింది. గంట సేపు మాట్లాడాడు. 11 గంటల దాకా నాతో పడిపోయాడు. అంత హృదయం ఉన్నటువంటి మనిషిని నేను పుస్తకం ఇస్తున్నా, నువ్వు కవిత్వం రాస్తున్న సంగతి నాకు తెలియదు కదా అన్నాడు. అమ్మ చెప్పింది, సుమతి నరేంద్ర గారు. భయం ఉండేది ఆయన దగ్గరికి పోవాలంటే. వెనక బెంచ్లో కూర్చునేవాడిని. కవిత్వం రాసానని నాకు తెలియదు. పుస్తకం వేసినప్పుడు మాత్రమే తెలుసు. ఆ రోజు మొదలుకొని చివరి రోజు దాకా కూడా నన్ను ఆదరించారు. ఒక
చివరి దశలో ప్రతి బుధవారం పరిషత్కి వచ్చేవారు. చెన్నై గారి ద్వారా ఫోన్ చేయించారు, వెంకటేశ్వర రెడ్డిని కుటుంబంతో సహా బుధవారం రండి అని చెప్తూ నేను చెప్పినట్టు అంటే వారు ఫోన్ చేశారు. మనకు కొంచెం అలసత్వం ఎక్కువ కదా, సరేలే సార్ ఇచ్చాడు వచ్చే బుధవారం పోతుంది అంటూ ఆ బుధవారం వారికి నాకు పూజ చేశాను. అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి బాధాకరమైన సంఘటన. నా పెళ్లి మొదలుకొని నా కుమారుల పెళ్లి వరకు కూడా వారు ఆశీర్వాదాలు ఇచ్చారు. గాయపడ్డప్పుడు కూడా నా కొడుకు వచ్చి నా పెళ్ళికి రావాలి సార్ అంటే ఎట్లా రమ్మంటావు రా, నేను ఇట్లా ఉన్నా ఎట్లా రమ్మంటావు అంటే నేను ఎత్తుకుని పోతాను. దగ్గర కొడితే వీటి మీద ఒక దెబ్బేసి మునగాడు ఒకడు అని రాముని ఇచ్చుకుంటాడు పెళ్ళికి, నా రోజులు ఒక వస్తున్నావు చూడాలి. ఆ రకంగా ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని పాటలు చెప్పడంలో మీకు అందరూ ఆయన పాటల గురించి కూడా చెప్పారు. తర్వాత అధికార బాధ్యత సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ వస్తే కలెక్టర్ వాళ్ళకి అఫీషియల్ సమాచారం కానీ నాకు మొదట సమాచారం నుంచి పిలిపించుకునేవాడు. ఒక విలేకరు అడిగారు, ఎలా ఉంది సార్ మీ అధికార సంఘం కార్యకలాపాలు? 3 టైపిషన్లు 6 తెలుగు ఉత్తర్వులు అన్నాడు. కొంచెం వివరంగా చెప్పండి సార్ అని. ఒక చిన్న కథ చెప్తే మీరు అర్థం చేసుకోండి అని ఒక 5 నిమిషాలు కథ చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక పెద్ద ప్రాచీన దేవాలయం ఉండేది, అది శిథిలావస్థలో ఉంది. దాన్ని పునర్నిర్మించాలని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి నేనే అధ్యక్షుని. ఆ మట్టిని, ఆ రాయిని, ఆ విగ్రహాలని యథావిధిగా స్థాపించాలి అని నిర్ణయం తీసుకున్నాను. అన్ని నిర్ణయాలు రాశారు, ఇలా కట్టాలి, అలా అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ప్రస్తుతానికి నిధులు లేవు కాబట్టి యథాస్థితి కొనసాగాలని చివరి నిర్ణయం చేశారు. అట్లాగే ఉంది అధికార బాధ్యత సంఘం కార్యకలాపాలని చెప్పారు. చాలా విషయాలు ఉన్నాయి, ఉద్విగ్నంగా కూడా ఉంటుంది కదా వారి గురించి మాట్లాడాలన్నప్పుడు. ఒక కవితా పాదం నచ్చితే చాలు కనుబొమ్మలు ఎగరేసేవాడు, ఓట్లా అనేవాడు. అది ఎంత పెద్ద సర్టిఫికేట్, మళ్ళీ 3 కవితలు లభించేది నాతో. అంత సునిశ్చితమైన దృష్టి ప్రతి మనిషి మీద. ఒక్కరు కూడా నా జీవితంలో వారి శిష్యులు దాదాపుగా నా వయసులో నాకంటే ముందున్న వాళ్ళు కొంత పరిచయం, ఒక్కరు కూడా ఒక చెడ్డ మాటని ఆయన అన్నది లేదు, అతన్ని అన్నవారు లేదు. అలాంటి మానవుడు కాలంలో మనం పుట్టాము, వారితో చదువుకున్నాం అనేది అదే గొప్ప సర్టిఫికేట్. నేను ఎంపీ చేయడానికి మాదిరాజ రంగారావు దగ్గరికి వెళ్తే మీరు ఎవరి దగ్గర చదువుకున్నావు అన్నాడు. ఆయన భయస్థుడు, ఎంఫిల్లో ఎవరైనా జాయిన్ చేసుకోవాలని ఇష్టపడేవాడు కాదు. నేను నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకున్నానంటే ఇక్కడ తీసుకురాని సంతకం పెట్టాడు. అంత గుడ్విల్ అంటే మామూలు విషయం. తన తోటి వాళ్ళు కూడా, తనకంటే పెద్దవాళ్ళు కూడా మెచ్చుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి నారాయణ రెడ్డి గారితో నా పరిచయం, ఇంకా కుటుంబంతో నాకు కొనసాగుతున్న అనుబంధం నాకు గర్వంగా గొప్పగా ఉంటుంది. ఎవరైనా చెప్తే వీరికి అందరూ నారాయణ రెడ్డి గారి శిష్యులు అని చెప్తారు కదా, వీడు అట్లా చెప్పుకుంటాడేమో అనుకుంటారు, కానీ అక్కర్లేదు. వారితో నాకు మానసికమైనటువంటి ప్రేమ అనుబంధాన్ని అనుభవించిన వాళ్ళతో నేనుండడం, నేను వాళ్ళు మీ ముందు నిలబడి 4 అక్షరాలు రాస్తున్నా, చదువుతున్నా, చెబుతున్నా అంటే అదంతా వారే శుభ ఆశీస్సులే. వారి మీద ఒక చిన్న పోయి అనిపిస్తుంది. సుస్వర మాంత్రికుడు. అతని కవితా పాదాలు మృదువుగా ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కుతుంటే కాలం ఒత్తిగిలి వెంట నడిచేది. తరగతి గది దిక్కిరిసిన బహిరంగ సభలో ఉండేది. అతను మంత్రించి విసిరే మాటల కోసం మా చెవులు పెన్ను చేటలయ్యేవి. పంచేంద్రియాలు ఒక్కటి చేసి ఎంకి వంటి పిల్ల లేదోయి నండూరి హృదయావిష్కరణ చేస్తుంటే హంసతూలికా కల్పనపై ఊరేగినట్టుంది. అది శ్రీశ్రీ మహాప్రస్థానమైన పెద్దల మను చరిత్ర ప్రబంధమైన ఒక్కసారి పాఠం వింటే చాలు పరీక్షలకు మేము సిద్ధమైనట్లే. అతని స్వర విరామం కోసం కిటికీ పక్కన గాలి ఊపిరి బిగపట్టేది. మాట పాట మణిప్రవాల ప్రవాహమై భిన్న పాఠమైన వింతకాంతులు. అతను పాట రాసిన, ఏకదాటిగా పాఠం చెప్పిన, తపో సంపదంతా దారబోసి
మమ్మల్ని కవితానురక్తం చేసే అతను మహాకవి సిగారే, అతనికి నిండు మనము మాట నవనీత తుల్యము మరుపురాని శిష్వర మాంత్రికుడు. వెంకటేశ్వర రెడ్డి గారు తన అనుభవాలను స్పష్టంగా చెప్పారు. ఒక అంశం మనం ఆలోచించాలి. షేపూర్ రామారావు లాంటి విద్వాంసులు, ఇంకా సినిమా రంగంలో ఉన్న పెద్దలు కొందరు రచయితలు ఒక మాట్లాడుకుంటారు. ప్రాచీన సాహిత్యం తెలిసిన వాళ్ళకి ఆధునిక సాహిత్యం తెలియదు, ఆధునిక సాహిత్యం తెలిసిన వాళ్ళకి సంప్రదాయ సాహిత్యం తెలియదు. దానికి వారి మాట నిజం కాకపోయినా ఒకే ఒక అపవాదం నాదేంటి. బొమ్మెల పోతున్న పాట చెప్పడం మామూలు విషయం కాదు. ఆయన పదప్రయోగాలను పరిశీలించడం, విశ్లేషించడం మామూలు విషయం కాదు. అలాగే ఆధునిక కాలంలో ఉన్న రచయితల్లోని కవిత్వంలోని శాబ్దిక విషయాలు చెప్పడం సులభం కాదు. సారు ఒక విషయం అప్పుడప్పుడు అనుకుండేది, నాకు వ్యాకరణం రాలేదు, నేను వ్యాకరణం చదువుకోలేదు అంటే నేనన్నా, సార్ వ్యాకరణం చదువుకున్న వాళ్ళు ఎక్కువ పొరపాటు చేస్తున్నారు, మీరు వ్యాకరణం రాదంటారు, అసలు పొరపాటే చేయలేదు. ఏమో నాకేం తెలుసు, చదువుకున్నాను, ప్రయోగాలు నాకు శరణ్యం అంతే అని. సినిమా పాటల చెల్లెలికాపురంలో ఆ పాట రాశారనుకోండి, అన్ని శతార్థక ప్రత్యయాలు వేశారు. శతార్థక ప్రత్యయాలు సంస్కృతంలో, కానీ ఒక సినిమా రంగంలో శతార్థక ప్రత్యయాలు వేసి పాట నడిపించిన ఏకైక వ్యక్తి కాదు. ఆ వ్యాకరణం రాదు అంటూనే అపూర్వ విషయాలు చెప్పారు. మాకు బొమ్మలపొద్దున పాట చెప్పారు, సుమతి గారికి. మాకు పాట చెప్పినప్పుడు సారు ఒక చరణం పాడాడు, చాలా అద్భుతంగా పాడాడు. భుజశక్తి నాతో కూడా పోరాడ శంకించి ఉండీట ఒడిగిన మనుగాగా కురుదించి అటుగాగా కొంత పౌరుషమా అని పద్యం పాడి, అందులో సౌకర్య కాంక్షే ఇలకింద ఈయన ఇందుగాక అన్నాడు. అంటే విష్ణువు సౌకర్యం కోసం దాచిపెట్టుకున్నా దాచిపెట్టుకుని అని దాని సౌకర్యకాంక్ష. వెంటనే ఏమన్నాడు, సౌకర్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు అన్నాడు. అంటే సౌకర్యం అంటే అప్పుడు విద్యార్థులుగా మాకు తెలుసు, సౌకర్యం అంటే మాకు తెలుసు, సౌకర్యం ఒకటే ఆరున్నాడు. సూకర భావం సౌకర్యము అంటే సూకర జన్మ ఎత్తడం అనేది సౌకర్యం, అందులో ఉన్నార్థం అని పక్కన. అట్లాగే ఏ పద్యం వచ్చినా వస్తుంది. శ్రీనాథుని సంగతి చెప్పనవసరం, ఆయన అపర శ్రీనాథుడు. నేను ఒకసారి తమాషగా అన్నాను రవీంద్ర పాటలు సార్ ముందరిని. శ్రీనాథుడు సార్ చాలా ఇష్టం. శ్రీనాథుడు బ్రాహ్మణుడై పుట్టి విద్వాంసుడై చేతి చేస్తే ఎలాగా ఉంటుంది అని చెప్పి చూశాడు. అప్పుడే పాలైనాడు. అప్పుడు శ్రీనాథుడు ఏమనుకున్నా, నేను నెట్లలో పుట్టి కవిత్వం రాస్తే ఎలాగా ఉందంటే నాగరెడ్డి గారు. అట్లా ఏ ప్రయోగం వచ్చినా శబ్దం ముఖ్యం. అక్కడ పెళ్లి జరుగుతుంది అనుకుంటే మంత్రాలు అవుతున్నాను సార్ ఇక్కడ ఉంటే వింటే అపశబ్దం అనేది ఆయనకు చాలా కోపం చెప్పింది. అపశబ్దం కానీ వాడు అవశబ్దాలు ఇంటే సహించేవారు, కానీ మనం సహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంటే సుశబ్దం అంటే అపశబ్దం అంటే తెలియదు. ఇది ఎవరిని అడగండి, ఇది అపశబ్దం అంటే నేను వేయకూడదా, సుశబ్దాన్ని వేయాలన్నా, మా ఇష్టం వచ్చింది మేము వేసాం. కానీ ఆయన జీవితంలో ఎక్కడ నేను ఒకసారి మా క్లాస్మేట్ కానీ పందెం వేసుకున్నాను. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గారి పైన గారి ఇది నారాయణ రెడ్డి గారు రాసిన పాట, కృష్ణశాస్త్రి గారు రాసిన పాట అని మేము పందెం వేసుకున్నాం. అప్పుడు కోక కూడా పందెం.
అంటే సార్ని అడిగాం అందుకే కుటుంబం అంటున్నారు ప్రతి రాత్రి ఒక సొంత రాత్రి ప్రతిజ్ఞాలు చేయలేదు. ప్రతిజ్ఞాని అనే పుష్ప సమాసాన్ని ఏం చూస్తాను అంటే కృషిశాస్త్రం అది నేను ప్రతి గాలి అని అన్నాను. అంటే శబ్దం మీద దాని లక్షణం మీద వారికి ఎంతకన్నా రామ్ గారు చాలా చూసి చెప్పారు. సినిమాలు రాసేటప్పుడు దర్శకులు ఒప్పుకోకుండా వాళ్ళని ఒప్పించే పద్ధతి రాముడు రామ్ గారు నాకు చాలా అలాంటి వ్యక్తి నారాయణ గారు. ఇప్పుడు వారి గురించి వారి అనుభవాల గురించి శ్రీమతి విజయమూర్తి విజయేంద్ర గారు పూర్వ వ్యాఖ్యాత దూరదర్శన్ వారు